కార్గిల్ విజయ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు బాబు రాజు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత సైన్యం చూపిన అసమాన పోరాట పట్టిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని అమర జవాన్ సర్కిల్లో నిర్వహించిన సంస్కరణ సభ, కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్గిల్ వీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు, మాజీ సైనికులు పాల్గొని అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై. నేను కర్నూలు జిల్లా మాజీ నమస్తే అండి, నా పేరు బాబురాజ్. నేను కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం నుంచి అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ కార్గిల్ దివస్ విజయోత్సవ సభలో క్యాండిల్ ర్యాలీకి విచ్చేసిన మా మాజీ సైనికులందరికీ నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ సందర్భంగా మీకు కార్గిల్ గురించి చెప్పాలంటే, మే 3వ తేదీ స్టార్ట్ అయిన కార్గిల్ యుద్ధం జూలై 26వ తేదీ ముగిసింది. దీంట్లో ఎంతో వందల మంది మా సైనికులు వాళ్ళ ప్రాణాలు అర్పించి మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడారు. ఈ సందర్భంగా వాళ్ళకందరికీ అమర జవాన్లకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఇంకోటి, ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే, ఇంతమంది అమర జవాన్లు ఉన్నారు, మాజీ సైనికులు ఉన్నారు, వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు తీర్చండి. మాకు కర్నూలులో మాజీ సైనికులకు ఇచ్చిన సైనిక్పురి కాలనీలో ఇంతవరకు విద్యుత్ శక్తి, మంచినీటి సౌకర్యం లేదు. ఆ సౌకర్యం ఏర్పడితే మా మాజీ సైనికులు అక్కడ ఇల్లు కట్టుకోగలరు, కాపురం ఉండగలరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి సారించాలి. మాకు ఈ 2 సౌకర్యాలు జగన్నాథగట్టు సైనిక్పురిలో మాకు అవకాశం కల్పించాలని కోరుచున్నాను. అలాగే ప్రభుత్వాన్ని మరొక కోరిక ఉంది. కర్నూలు జిల్లాలో ఇంతవరకు కూడా మనకు వార్ మెమోరియల్ అనేది లేదు. మీరు వేరే జిల్లాలో చూసుకుంటే ప్రతి జిల్లాలో ఉంది, కానీ కర్నూలు జిల్లాలో వార్ మెమోరియల్ లేకపోవడము మా మాజీ సైనికులుగా కాకుండా ప్రభుత్వంకు కూడా గుర్తింపు తీసుకొస్తుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి పెద్దలు ముందుకొచ్చి ఈ వార్ మెమోరియల్ని, సైనిక్పురి కాలనీలోని విద్యుత్ శక్తి, మంచినీటి సౌకర్యాన్ని, మాజీ సైనికులకు సంబంధించిన కోర్టు కేసులను కూడా పరిష్కరించాలని చెప్పి సభాముఖంగా అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు కె బాబురాజ్ అండి. నేను కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు. ధన్యవాదాలు సార్. కర్నూలు బీ క్యాంప్ శివార్లలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాంటీన్కి వెళ్ళు దారిలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ సర్కిల్ని అమరవీరుల సర్కిల్ కానీ, అమర జవాన్ సర్కిల్గా కానీ ప్రకటించాలని చెప్పేసి, ఏదైతే పుల్వామా దాడి జరిగినటువంటి రోజు ఫిబ్రవరి 14వ తేదీ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ గారిని, లోకల్ మినిస్టర్ అయినటువంటి టీజీ భరత్ గారిని కూడా మేము అర్జించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సర్కిల్ని వారికి అంకితం చేస్తూ అమరవీరులకి జ్ఞాపకార్థంగా ఉండే విధంగా దీన్ని చేసినట్లయితే, ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మార్గంలో వెళ్ళినప్పుడంతా కూడా వారందరికీ కూడా చాలా ఆనందించేటటువంటి విషయంగా ఉంటుందని చెప్పేసి, వారందరికీ గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. దాని కార్యక్రమం ఇప్పుడు మొదలు పెడుతున్నారన్నటువంటి విషయం చాలా శుభసూచకమని మేమందరూ తెలియజేసుకుంటూ, ఇది అతి త్వరలో కూడా దీన్ని కంప్లీట్ చేసి వారికి గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కీ జై. నా పేరు ధర్మ, బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు.